హలో నమస్తే, వెల్కమ్ టు షో స్టాక్స్. సో తమ్నేల్ చూడగానే చాలా మంది అయితే ట్రేడర్స్ ఒక 90% ఆఫ్ ట్రేడర్స్ ఖచ్చితంగా నెగిటివ్ మైండ్ తోటే వచ్చి ఉంటారు. ఓకేనా? సో 100 CR పాసిబులా కాదా అని చెప్పేసి 100 CR పాసిబుల్, కంపల్సరీ పాసిబుల్. చెప్పింది చెప్పినట్టు చేస్తే సో 10 years సో టైం పీరియడ్ అటు ఇటు మారచ్చు. ఓకేనా? కానీ ఖచ్చితంగా పాసిబుల్. ఓకేనా? సో వీడియో గురించి మాట్లాడదాం. ఫస్ట్ బిలీవ్. సుతోన్ స్టాక్స్ అంటే చాలా మందికి అయితే నమ్మకం ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళు అక్యూరియస్గా ఖచ్చితంగా గైడెన్స్ ఇస్తారు, ఫ్రీగా కోర్స్ ఇస్తారు, ఎవ్రీథింగ్ ఫ్రీగా చెప్తారు, చాట్ చేస్తారు, ఫోన్లో మాట్లాడతారు, డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు. ఇవన్నీ మనకు సో చాలా మందికి అయితే టెలివరీ ట్రేడర్స్కి అయితే సుతోన్ స్టాక్స్ అంటే ఒక నమ్మకం ఏర్పడింది. సో ఒకసారి మన ప్లేలిస్ట్ మీరు చూస్తే A to Z స్టాక్ మార్కెట్ కోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో అన్ని రకాలుగా ఈక్విటీస్, ఈక్విటీ ఆప్షన్స్, ఫండమెంటల్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ప్రైస్ యాక్షన్స్, అన్ని రకాలుగా మనకు స్టాక్ మార్కెట్లో మీరు సర్వైవ్ కావాలంటే ఏం కావాలో అవన్నీ విత్ డిమాట్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ వ్యూ, బ్రోకరేజెస్ ఎట్లా యూజ్ చేసుకోవాలి, అన్ని రకాలుగా అయితే మనం అయితే గైడెన్స్ అయితే పోస్ట్ చేసి సో ప్లేలిస్ట్లో అయితే పెట్టడం జరిగింది. మనకు దాదాపు 34-35 వీడియోస్ అయితే మనము ఒక ప్లేలిస్ట్ మొత్తం పెట్టేసినాము కోర్సుకు సంబంధించింది. ఓకేనా? సో అది మొత్తం జాగ్రత్తగా ఒకసారి చూడండి. ఓకేనా? సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే 100 CR పాసిబుల్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ తోటి ఖచ్చితంగా 100 CR పాసిబుల్ అండి. సో మీరు ఇదొక సామాన్యునికి అసామాన్యమైన మనకు ఒక పెద్ద ఒక సిచ్యువేషన్ ఇది. ఓకేనా? సో పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్, కంపల్సరీ పాసిబుల్ చేసే సిచ్యువేషన్స్ అయితే మనకు ఉన్నాయి. ఓకేనా? సో బికాస్ ఆఫ్ ఎందుకంటే ఇండియన్ మార్కెట్లో అంత కెపాసిటీ ఉంది. ఇప్పుడు ఎవరైనా సరే ఇండియన్ మార్కెట్లో ఇప్పుడు మనకు అంత కెపాసిటీ ఉంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకొని, ఇది మోటివేషనల్ వీడియో కాదు, విత్ ప్రూఫ్స్ అండ్ ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పాయింట్ టు పాయింట్. ఓకేనా? సో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి పాసిబుల్ అని చెప్పేసి మీరే కామెంట్ చేస్తారు. ఓకేనా? సో మొత్తం వీడియో వినండి, పాయింట్ టు పాయింట్ విని లాస్ట్లో మీరే కామెంట్ చేయండి. పాసిబుల్ ఆర్ నాట్ కంపల్సరీ మీరు చెప్పండి. ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు కామెంట్ చేయండి. ఓకేనా? కంపల్సరీ నచ్చితేనే లైక్ చేయండి. ఖచ్చితంగా ఎవ్రీథింగ్ మీకు 100 CR వరకు గైడెన్స్. సో మనకు ఎలా ఉంటుందంటే ఇది 100 CR చేయాలి, బట్ గైడెన్స్ ఎలా అంటే అది కూడా నేను చెప్తాను. మొత్తం వీడియో మొత్తం చూడండి. ఓకేనా? సో ఫస్ట్ నేను ఒక పాయింట్ చెప్తాను, వినండి. సో ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ఏమవుతుంది, మొత్తం క్రాష్ అయిపోతున్నాయి. ఓకేనా? మొత్తం క్రాష్ అయిపోతున్నాయి. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నా, ఆల్మోస్ట్ మీరు అప్పుడు అదే చెప్పుకుంటారు కదా, ఇన్వెస్ట్మెంట్ చేయండి, ప్రాఫిట్ వస్తుంది. సో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయండి, ప్రాఫిట్ వస్తుంది. కొన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయండి, ప్రాఫిట్ వస్తుంది. మంత్లీ సేవింగ్స్ ఇన్వెస్ట్ చేయండి, ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు అది కాదు, అది మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మీకు చెప్పేది అది కాదు, స్వయంగా నేనే మీకు గైడెన్స్ ఇస్తూ, నా ఇన్వెస్ట్మెంట్ నేను చూపిస్తూ, నా ఇన్వెస్ట్మెంట్ ప్రాక్టికల్గా చెప్తూ, ఎందుకు తీసుకున్నామో ప్రాక్టికల్గా చూపిస్తూ, మీతో చేపిస్తూ 10 years. సో 10 years మనం ఒక ట్రావెల్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. అందుకే ఈ 100 CR వీడియో. ఓకేనా? సో ఎంత మనకైతే సేవింగ్స్ ఉంటాయో వదిలిపెట్టండి. 100 ఉందా, 200 ఉందా, 1000 ఉందా, 10,000 ఉన్నాయా, 1,00,000 ఉన్నాయా, డైలీ మన సేవింగ్స్ ఎంత అవుతున్నాయి? ఓకేనా? మనం ఎంత సేవింగ్స్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? ఓకేనా? సో ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది మనకు ఒక కల్పవృక్షం, ఖచ్చితంగా మర్చిపోకండి. ఓకేనా? మనకు ఒక కల్పవృక్షం లాంటిది. లాస్ట్ టైం కూడా చాలాసార్లు చెప్పాను, ఇన్వెస్ట్మెంట్ చేయండి, ట్రేడింగ్ సైడ్ వెళ్ళకండి. ఓకేనా? సో ట్రేడింగ్ సైడ్ వెళ్ళొచ్చు, దానికి చాలా అనుభవం కావాలి, చాలా జ్ఞానం కావాలి, ఖచ్చితంగా చాలా అంటే చాలా దానికి సంబంధించిన ఎవ్రీ పాయింట్ టు పాయింట్ మనకు నాలెడ్జ్ ఉండాలి. అప్పుడు ట్రేడింగ్లో ఖచ్చితంగా సర్వైవ్ కావచ్చు, ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు. ఓకేనా? సో బట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా సింపుల్. ఓకేనా? కాస్త కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కొన్ని నాలెడ్జ్, కొంత ఎక్కువ మరీ డీప్గా అనాలిసిస్ చేయాలి అవసరం లేదు. ఓకేనా? ఒక స్టాక్ గురించి మనం ఒక స్టాక్ తీసుకున్నాం, ఆ స్టాక్ గురించి ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక స్టాక్ మనకు కనబడుతున్న వస్తువు సంబంధించిన స్టాక్, సో అది ఏ కంపెనీకి సంబంధించింది, అది ఇంతగానో ప్రొడక్ట్ మనకు ఇండియా మొత్తం మనకు కనబడుతుంది. ఆ ప్రొడక్ట్ సంబంధించిన స్టాక్ దేనికి సంబంధించింది, స్టాక్ ప్రైస్ ఎంత ఉంది, క్రాష్ అవుతుందా, సో మార్కెట్లో ఏ ప్రైస్లో ఉంది, ఇది బెస్ట్ స్టాకా, మోనోపోలీ స్టాకా, సో ఇలాంటి కొన్ని తెలిస్తే సరిపోతుంది. ఓకేనా? ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు 100 CR వీడియోకి సో మనం అయితే రూట్ మ్యాప్ చూద్దాం. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి, హెడ్సెట్ పెట్టుకోండి. సో ఎక్కడైనా బిజీగా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి చూడండి, హ్యాపీగా ఒక రూమ్లో సో మీరు లాక్ వేసుకొని మీ హెడ్సెట్ పెట్టుకొని హ్యాపీగా వినండి. సో మంచి కూల్గా కొంచెం మనశ్శాంతిగా ప్రశాంతంగా వినండి. సో నేను మీకు 100 CR వరకు రోడ్ మ్యాప్ హెల్ప్ చేయడం కాదు, సో ఎవ్రీ పాయింట్ మీకు గైడెన్స్గా ఉండి, నేను మీతో పాటు ఉండి, సో 100 CR అంటే 100 CR చేస్తామా, లేకుంటే 50 CR చేస్తామా, 10 CR చేస్తామా, 1 CR చేస్తామా, వదిలిపెట్టండి, చేద్దాం, ఎంతో కొంత కంపల్సరీ చేద్దాం. బట్ 100 CR చేయడానికి ట్రై చేద్దాం. ఓకే? నాతో పాటు మీరు, మీతో పాటు నేను. ఓకేనా? సో ఒక ఎగ్జాంపుల్ వినండి.
సో నేను సుతన్ స్టాక్ సంబంధించి నేను సుతన్ నేను ఉన్నాను, నాకు మంత్లీ వైజ్గా నాకు ఒక 50,000 నాకు సేవింగ్స్ ఉన్నాయి. 50,000 సేవింగ్స్ ఉన్నాయి అంటే అన్ని ఖర్చులు, ఇంట్లో ఖర్చులు, ఈఎంఐలు, సో అన్ని ఇంట్లో ఖర్చులు అంటే మనకి ఇంట్లో ఉండే అన్ని రకాల ఖర్చులు అయిపోయి బయట అయిపోయి నాకు ఒక 50,000 అయితే నాకు సేవ్ అవుతుంది. ఈ 50,000 తోటి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఫ్లాట్ నేను కొనలేను, ఒక ఫ్లాట్ కొనుక్కోలేను, ఓపెన్ ఫ్లాట్ కొనలేను, బయట ఫ్లాట్ ఏ ఫ్లాట్ నేను తీసుకోలేను, అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేను. మనకు బెస్ట్ ఆపర్చునిటీ రియల్ ఎస్టేటే కదా. బట్ ఈ 50,000 నేనైతే ఒక స్టాక్ మార్కెట్కి వచ్చి చాలా స్టాక్స్ నేను కొనుక్కోగలను. ఓకేనా. సో చాలా స్టాక్స్ ఇప్పుడు మీకు డౌట్ వచ్చు, నాకు లక్ష్యం ఉంది నేను స్టాక్స్లో పెట్టాలి. సో ఏ స్టాక్స్లో పెడతారు, ఎట్లా పెడతారు, ఏ టైంలో పెడతారు? ఒక్కసారి చూసుకుంటే నిఫ్టీ టాప్ 5 నుంచి ఇప్పుడు 10% బిలో మనకు క్రాష్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ 9% అయిపోయింది. సెన్సెక్స్ 2000 పాయింట్స్ డ్రాప్ అయిపోయింది. సో అంటే ఇక్కడ ఏంటి మీకు కనబడుతుంది? సో మన టాప్ స్టాక్స్, మోనోపోలీ స్టాక్స్ అన్నీ 20, 30, 40, 50% మనకు మెయిన్ ఒకటి ఏషియన్ పెయింట్ చూసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో ఒకసారి చూడండి. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అది. ఓకేనా. ఏషియన్ పెయింట్ అనేది మంచి స్టాక్, చాలా డ్రాప్ అయిపోయింది. ఇప్పటికిప్పుడు మీరు మీ దగ్గర అమౌంట్ తీసుకుపోయి ఒకసారి పెట్టండి. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కూడా చూసుకోండి 2400 దగ్గర ఉంది. అది ఎన్ని పాయింట్స్ డ్రాప్ అయిందో ఒకసారి చూడండి. ఖచ్చితంగా అది మళ్ళీ రికవరీ ఇస్తుంది. ఈ రికవరీని మీరు క్యాచ్ చేసుకుంటే మీకు కనుక చాలా ప్రాఫిట్ వస్తుంది. ఇది నేను చెప్పాలనుకుంటున్నా. ఓకేనా. సో మనం మంత్లీగా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మీకోసం ఈ 100 CR సంపాదించడానికి నేను ఏం చెప్తున్నా అంటే, సో ఫస్ట్ మీకు 100 CR సంపాదించవచ్చు లేదా అని చెప్పేసి ఒక పాజిటివ్ మైండ్ మీకు రావాలి. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా పెడితే పాజిటివ్ మైండ్ వస్తుంది, ఎట్లా పెడితే పాజిటివ్గా మనం సంపాదించుకోవచ్చు అని చెప్పేసి నేను ఒక 2-3 డేస్ కష్టపడి, ఓకేనా. సో నేను శ్రీ మేడం మేమంతా మా టీం అంతా కష్టపడి మీకోసం ఒక 3 ఎక్సెల్స్ రెడీ చేసినాం. ఓకేనా. 3 ఎక్సెల్స్ రెడీ చేసినాము. లో ఇన్వెస్ట్మెంట్ తోటి లక్షలు కోట్లు ఎట్లా సంపాదించవచ్చు అని చెప్పేసి ఈ ఎక్సెల్స్ అన్నమాట. ఓకేనా. ఒక్కసారి ఫస్ట్ వినండి, నేను చెప్పే మాట తర్వాత వింటారు. ఓకేనా. నేను మీకు ఎట్లా గైడ్ చేస్తాను చెప్పేసి ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను చెప్తాను. బట్ ఈ ఎక్సెల్స్ ఫస్ట్ ఈ 3 వినండి. ఈ 3 విన్న తర్వాత సో మీ మైండ్లో ఫస్ట్ ఏమనిపించిందో వెంటనే చెప్పండి. పాసిబుల్ ఆర్ నాట్ ఏదో ఒకటి చెప్పండి. ఓకేనా. సో 3 ఎక్సెల్స్ ఫస్ట్ వినండి ఒకసారి. శ్రీ మేడం మీకు ఇప్పుడు ఆ 3 ఎక్సెల్ సంబంధించిన మొత్తము ఒక స్టాక్స్ మేము ఎగ్జాంపుల్గా తీసుకొని లాస్ట్ 10 years నుంచి, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ 10 yearsలో ఇప్పుడు 2024 కదా, 2014 నుంచి 24 వరకు సేమ్ పద్ధతి మనం ఫాలో అయితే ఎంత సంపాదించవచ్చు జస్ట్ 3 స్టాక్స్లోనే. ఓకేనా. సో ఇప్పుడు మేడం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఒక్కసారి వినండి. హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు 100 Days జర్నీ వీడియో అండి. సో మన శృతం స్టాక్స్ ఫాలో అయ్యే ట్రేడర్స్ కోసం కానీ ఫాలోవర్స్ కోసం కానీ కేవలం మీకోసం మాత్రమే 20 to 24 hours నేను స్పెషల్గా కూర్చుని మీకోసం అయితే ఎక్సెల్ అయితే ప్రిపేర్ చేశానండి. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రమోషనల్ అండి. ఏ స్టాక్స్ని మేము కొనమని కానీ ఇన్వెస్ట్ చేయమని కానీ నేనైతే ప్రమోట్ చేయడం లేదు. మన జర్నీలో 10 years బిఫోర్ నుంచి మనం ఒకవేళ కన్సిస్టెంట్గా ఒక స్టాక్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అని అవేర్నెస్ కోసం మాత్రమే మీకు నేను చెప్తున్నాను. సో వీడియో స్కిప్ చేసి చూద్దాం అనే మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో ఇక్కడితో ఆపేయడం చాలా మంచిదండి. లేదు మనకి మన ఫ్యామిలీకి యూస్ఫుల్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేయాలి, అసలు స్టాక్స్లోనే మనకి ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అనే చిన్న లాజిక్ని తెలుసుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రం వీడియోని కంటిన్యూ చేయొచ్చు. లెట్స్ గో టు ద చార్ట్స్. సో ముందుగా మీకు నేను దివీస్ చూపిస్తున్నానండి. దివీస్లో మనకి హిస్టారికల్ జర్నీ చూసుకుంటే 2014 నుంచి 2024 అంటే ఈ మంత్ వరకు ఉన్నటువంటి జర్నీ ఏ విధంగా ఉంది అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అండి, అంటే ఒక మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి ఒక ట్రేడర్ 2014లో 10,000 మీకు ఇన్వెస్ట్ చేసి ఉంటే, అంటే వీడియో కొంచెం లెందీగా ఉన్నప్పటికీ చాలా పేషెన్సీగా అయితే మీరు ఆలకించవలసి ఉంటుందండి. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ 10,000తో 2014లో ఇన్వెస్ట్ చేస్తే మనకప్పుడు స్టాక్ యొక్క ప్రైస్ మనకి దివీస్లో 580 రూపీస్ ఉంది కాబట్టి 17 స్టాక్స్ అనేది పర్చేస్ చేసుకున్నారండి. సో ప్రైస్ తగ్గడం వల్ల 2 స్టాక్స్, పెరగడం వల్ల 1 స్టాక్ అనేది కొద్దిగా అటు ఇటులో తన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని బట్టి, అంటే 500 కాబట్టి తను ఇక్కడ నెక్స్ట్ మంత్లో 2 తీసుకున్నారు, ఇంకా ప్రైస్ తగ్గడం వల్ల ఇంకొక 2, అట్లాగే ప్రైస్ పెరిగినప్పుడు 1 కింద తను కన్సిస్టెంట్గా ఇయర్ అంతా తీసుకోవడం వల్ల డిసెంబర్కి 32 స్టాక్స్ అనేవి తన పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. సో దాని వాల్యూ వచ్చి 23,000 అండి. సో నెక్స్ట్ ఇక్కడ మీకు బోనస్ డివిడెండ్ అంటే నేను కూడా మీకు చెప్పాలి. బోనస్ అంటే మనకి ఎప్పుడైతే బోనస్ ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయో కంపెనీది బోనస్ అనేది అనౌన్స్ చేస్తుందండి. బోనస్ అంటే 1+1 షేర్, అంటే ఒక షేర్ మీరు హోల్డ్ చేసిన వాళ్ళకి ఇంకొక షేర్ మనకి పోర్ట్ఫోలియోలో ఫ్రీగా యాడ్ అవుతుంది. డివిడెండ్ అంటే పార్ట్ ఆఫ్ ద ప్రాఫిట్ అండి. వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్లో మనకి కొంత ప్రాఫిట్ అనేది ఎవ్రీ షేర్కి మనకి పోర్ట్ఫోలియోలోకి మనకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఇది బోనస్ అండ్ దిస్ ఈస్ డివిడెండ్. బోనస్ అనేది మనకి ఈ ఇయర్లో మనకి ఎక్కడ
లేదండి, 2014లో డివిడెంట్ అనేది మాత్రం 2014 జనవరిలో ఒక్కొక్క షేర్కి 20 రూపీస్ ఇచ్చారు. అంటే 20 రూపీస్ తర్వాత మనకి 32 into 20 ప్లస్ మనకు వచ్చినటువంటి షేర్స్ వాల్యూ కలుపుకుంటే 24,440 అనేది తనకి డిసెంబర్లో తనకి పోర్ట్ఫోలియోలోనే అమౌంట్. కమింగ్ టు 2015 అండి. సో మనకి 33 తర్వాత ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళారండి. స్టాక్స్ అన్ని ఒక్కొక్కటి తగ్గినప్పుడు 2 తీసుకున్నారు. సో 500, 600, 700 రేంజ్లో ఒక్కొక్క స్టాక్ తీసుకోవడం వల్ల తనకి డిసెంబర్కి 89 స్టాక్స్ అనేవి వచ్చినాయి. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే 94,000 అమౌంట్ వచ్చింది. బోనస్ అనేది మనకి దివీస్లో 1+1 అనేది 2015లో ఆఫర్ చేశారండి. అంటే ఇక్కడ 43 ఉన్నటువంటి షేర్స్ 87 కింద మారినండి. 1+1 వచ్చినాయి మనకి ఇక్కడ. 87కి మనకు ఉన్న పోర్ట్ఫోలియో 94,000 అయ్యిందండి. ఇది మీరు ఇక్కడ గమనించాలి విత్ బోనస్తో. అలాగే మనకి డివిడెండ్ అనేది 20 రూపీస్ ఇచ్చారు. డివిడెండ్తో కలిపి 96 అయింది. నెక్స్ట్ కమింగ్ టు 2016 74,000 అయిందండి. మీకు 10 రూపీస్ డివిడెండ్తో. 2017లో 10 రూపీస్ డివిడెంట్ ఇచ్చారు. ఎవ్రీ మంత్ ఒక్కొక్క షేర్ కన్సిస్టెంట్గా పర్సన్ ఈ ట్రేడర్ పర్చేస్ చేసుకుంటూ వెళ్తున్నారు. అమౌంట్ వచ్చి 1,90,000 డివిడెంట్తో కలిపి 1,20,000. 2018 వచ్చేసరికి కూడా సేమ్ సినారియో అండి. ఒక్కొక్క స్టాక్ పర్చేస్ చేశారు. డివిడెంట్ 10 రూపీస్తో 1,81,000. నెక్స్ట్ కమింగ్ టు 2019 అండి. మనకి ఒక్కొక్క షేర్ పర్చేస్ చేశారు. 2,48,000 అండ్ ప్రైస్ అనేది పెరిగింది. డివిడెండ్ అనేది మీకు 16 రూపీస్ ఇచ్చారు. విత్ డివిడెంట్ 2,50,000. సో 2022 కూడా మీరు చూసుకుంటే కమింగ్ టు 24 అండి. సో జనవరి నుంచి డిసెంబర్ దాకా చూసుకుంటే ఒక్కొక్క షేర్ మాత్రమే బై చేశారండి. స్టాక్ పెరగడం వల్ల 12,10,565 రూపీస్ అయింది. డివిడెంట్ అనేది మనకి ఇక్కడ 30 రూపీస్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో డివిడెంట్ 30 రూపీస్తో పాటు 12,16,475. అంటే మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎవ్రీ మంత్ ఒక షేర్ని కన్సిస్టెంట్గా బై చేయడం వల్ల, అంటే ఎక్కడ మిస్ చేయకుండా బై చేయడం వల్ల తను 10,000 పెట్టి స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పుడు ఈ మంత్లో తనకున్నటువంటి పోర్ట్ఫోలియో వాల్యూ 12 lakhs దాకా ఉందండి. అదే మీకు అప్పర్ మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి ఒక ట్రేడరు కన్సిస్టెంట్గా అంటే ఒక 20,000 ఎఫోర్డ్ చేయగలిగేటటువంటి ఒక వ్యక్తి స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద చూపిస్తానండి. సో దిస్ ఈజ్ బజాజ్. నేను మీకు బజాజ్ ఆటో నేను చూపిస్తున్నానండి. బజాజ్ ఆటోలో మీరు తీసుకుంటే హిస్టారికల్ డేటా 2014 to 24 దాకా మనం తీసుకుంటున్నామండి. ఇన్వెస్ట్మెంట్ 20,000తో స్టార్ట్ చేశారు. అప్పుడు మనకి స్టాక్ వాల్యూ 1,400 ఉంది కాబట్టి షేర్స్ అనేవి 14 వచ్చినాయండి. ఎవ్రీ మంత్ తిన అమౌంట్ ఎంత ఉంది, షేర్ వాల్యూ ఎంత ఉంది అని చూడకుండా ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్గా తన దగ్గర ఉన్నటువంటి మనీతో 2 స్టాక్స్ అనేది పర్చేస్ చేయడం వల్ల మనకి 2014 డిసెంబర్కి 36 స్టాక్స్ అయినాయండి. 50 రూపీస్ అనేది మనకి ఇక్కడ డివిడెండ్ వచ్చింది. ఇక్కడ బోనస్ ఎక్కడ మనకి మెన్షన్ చేయలేదు. బోనస్ అనేది మనకి బజాజ్ ఆటో మెన్షన్ చేయలేదండి. 2010లో ఒక్కసారి మాత్రమే బోనస్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డివిడెంట్ అనేది 50 రూపీస్ ఇచ్చారు కాబట్టి 75,492 అనేది మనకి ఇక్కడ విత్ డివిడెండ్తో మనకి ఇక్కడ అమౌంట్ వచ్చింది. 2015లో చూసుకుంటే 60 స్టాక్స్ అయినాయండి. 50 రూపీస్ డివిడెంట్, అలాగే 1,22,000. 2016 చూసుకుంటే మనకి ఇక్కడ డివిడెంట్ అనేది 2 times ఇచ్చారండి. అంటే మనకి ఇక్కడ మార్చిలో ఒకసారి ఇచ్చారు, మేలో ఒకసారి ఇచ్చారు. టోటల్గా 100 రూపీస్ డివిడెంట్ అనేది మనకి వచ్చింది. సో ఇక్కడ అమౌంట్ కూడా మీకు 2,05,000 దాకా నియర్లీ వచ్చింది. 2017లో 55 రూపీస్ డివిడెంట్ వచ్చిందండి. అలాగే 2018, 19, 20, 21, 22 చూసుకుంటే ఫైనల్గా 24కి మీరు చూసుకుంటే జనవరిలో 25 స్టాక్స్ 257 స్టాక్స్ ఉన్నాయండి. మనకి ఇక్కడ డిసెంబర్కి వచ్చేసరికి 276 స్టాక్స్ ఉన్నాయి. మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మనకి డివిడెంట్ అనేది ఇక్కడ స్టాక్ తక్కువ ఉన్నప్పుడు మన డివిడెంట్ ఎక్కువ ఇచ్చారండి. స్టాక్ ప్రైస్ పెరుగుతున్నప్పుడు డివిడెంట్ అనేది మనకి తక్కువ ఇచ్చారు. 80 రూపీస్ మనకి నియర్లీ ఏప్రిల్ 2024 ఏప్రిల్లో 80 రూపీస్ ఇవ్వడం జరిగిందండి. మనకి ఇక్కడ 26,39,1100 మనకి ఇక్కడ విత్ డివిడెంట్తో అమౌంట్ అనేది రావడం జరిగిందండి. అంటే ఇక్కడ ఒక మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి ఒక ట్రేడరు 2 స్టాక్స్ బై చేయడం వల్ల ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్గా 10 years తర్వాత ఇన్వెస్ట్మెంట్ 20,000 అయితే ఆఫ్టర్ 10 years తను గెయిన్ చేసింది 26,30,000
39,110 రూపీస్ అనేది తను గెయిన్ చేసుకోవడం జరిగిందండి. అయితే కన్సిస్టెంట్ గా సిప్ రూపంలో ఎవరైనా ఎవ్రీ మంత్ చాలా కన్సిస్టెంట్ గా డిసిప్లిన్ గా ఒక 5,000 మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక చిన్న స్టాక్ ని, అంటే తక్కువ ప్రైస్ లో ఉన్నటువంటి స్టాక్ ని, ఫండమెంటల్ వైజ్ గా కరెక్ట్ గా ఉన్నటువంటి స్టాక్ ని ఫండమెంటల్ చేసి అనాలిసిస్ చేసిన తర్వాత మనం తీసుకుని ఉంటే ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. అది అప్పర్ మిడిల్ క్లాస్ అయినా అవ్వచ్చు, లేదా రిచ్ పీపుల్ అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చండి. సో 2014 అంటే ఒక 5,000 ఇన్వెస్ట్ చేయడం పెద్ద కష్టం ఏమీ కాదు. సో అది కూడా ఎలా ఉందో డేటా మనం చూద్దాం. సో నెక్స్ట్ కమింగ్ టు విప్రో అండి. మీరు ముందు రెండు ఎలా ఉన్నా ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వినడం వల్ల మీ ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటి ఐడియా మీకు కంప్లీట్ గా చేంజ్ అవుతుందండి ఇది విన్న తర్వాత. సో మనకి విప్రో హిస్టారికల్ డేటా 2014 to 2024 చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ విప్రో 5,000 ఎవ్రీ మంత్ అండి, లైక్ సిప్ అనమాట. సో మనకి 2014 లో వచ్చి స్టాక్ ప్రైస్ వచ్చి ఒక్క షేర్ మనకి 192 రూపీస్ ఉందండి. సో మనం 5,000 ఇన్వెస్ట్ చేసాం కాబట్టి అప్పుడు మనకి పోర్ట్ఫోలియో ఉన్నటువంటి స్టాక్స్ 192 స్టాక్స్ వచ్చినాయి. సో ఎవ్రీ మంత్ 5,000 ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇది మీరు విప్రోలో ఒకసారి గమనించవచ్చండి. 2014 నుంచి 2023 దాకా ప్రైస్ అనేది కన్సిస్టెంట్ గానే ఉంది కాబట్టి తన 25 స్టాక్స్ ఎవ్రీ మంత్ పర్చేస్ చేయడం అనేది జరిగింది. మనకి 2024 లోనే ప్రైస్ అనేది పెరిగింది కాబట్టి అక్కడి దాకా కూడా ఈ పర్సన్ 25 స్టాక్స్ కన్సిస్టెంట్ గా 5,000 పెట్టి పర్చేస్ చేయడం అనేది జరిగిందండి. సో మనకి ఇక్కడ చూసుకుంటే డివిడెండ్స్ అనేవి మనకి ఇక్కడ 3 రూపీస్ మనకి జనవరిలో ఇచ్చారండి. అలాగే ఇంకెక్కడ మనకి జూలైలో ఒకసారి మనకి 5 రూపీస్ వచ్చినాయి. ఈ 3 రూపీస్ 5 రూపీస్ ఏంటంటే స్టాక్ ప్రైస్ చాలా తక్కువ కాబట్టి మనకి డివిడెండ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయని మీరు గుర్తుంచుకోవాలండి. సో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత తనకి ఇక్కడ 2014లో 91,000 అనేది తనకి ఇయర్ ఎండింగ్కి వచ్చింది. అట్లాగే మనకి 8 రూపీస్ డివిడెండ్ తో కలుపుకుంటే 95,286 రూపీస్ అనేది మనకు వచ్చింది. డివిడెండ్ ఎంత వచ్చింది అని తెలుసుకోవాలి అంటే కనుక నేను చివరి మీకు మెన్షన్ చేశానండి. 3,736 రూపీస్ ఆ ఇయర్ కి తనకి డివిడెండ్ కింద వచ్చింది. సో నెక్స్ట్ కూడా చూసుకుంటే కన్సిస్టెంట్ గా 2015 లో కూడా మనకి ఇదే విధంగా ఎవ్రీ మంత్ 25 స్టాక్స్ పర్చేస్ చేస్తూ ఈ పర్సన్ వెళ్ళారండి. మనకి డివిడెండ్స్ కూడా మీరు చూసుకుంటే ఇక్కడ 7 రూపీస్, ఒకటి 5 రూపీస్, మనకి టోటల్ గా 12 రూపీస్ అనేవి వచ్చినాయి. సో మనకి విత్ డివిడెండ్ తో చూసుకుంటే 1,68,000 మనకి ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. ఓన్లీ డివిడెండ్ ఎంత వచ్చిందంటే 9,204 రూపీస్ వచ్చింది. కమింగ్ టు 2016 అండి, మీకు ఇక్కడ ఇయర్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇక్కడ 2016 గురించి నేను మీకు చెప్తున్నాను. ఎవ్రీ మంత్ 25 స్టాక్స్ తను పర్చేస్ చేసుకుంటూ వచ్చారండి. అట్లాగే మనకి డివిడెండ్ ఇక్కడ 6 రూపీస్ వచ్చినాయి. ఇక్కడ మనకి జనవరిలో ఒకసారి, జూలైలో ఒకసారి. నేను మీకు ఎల్లో మార్క్స్ ఎక్కడైతే పెట్టానో అక్కడ మీకు డివిడెండ్స్ వచ్చినట్టు లెక్కండి. ఇక్కడ మీరు గమనిస్తే 1,88,859 విత్ డివిడెంట్ మనకి డివిడెంట్ వచ్చి ఇక్కడ మెన్షన్ చేశాను. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి 2017 వచ్చేసరికి ఈ 20 years లో కనుక డేటా మొత్తం మనం చూస్తే 13 times అనేది మనకి బోనస్ ఇష్యూ చేయడం జరిగిందండి. బోనస్ అనేది 1+1 ఇస్తుంది. అలాగే తన ప్రాఫిట్స్ ని బట్టి 1+3 కూడా ఇస్తుంది. ఇక్కడ 1+1 అంటే ఏంటంటే ఒక షేర్ హోల్డ్ చేసిన వాళ్ళకి ఒక షేర్ ఫ్రీగా ఇవ్వడం. అలాగే 1+3 ఏంటంటే ఒక షేర్ హోల్డ్ చేసిన వాళ్ళకి 3 shares అనేవి ఇవ్వడం. ఇది చాలా బంపర్ ఆఫర్ కింద ఉంటుందండి. సో విప్రోలో మీకు ఇలాంటి నేను ఆల్రెడీ మీకు చూపిస్తానండి ఏ విధంగా మనకి పోర్ట్ఫోలియోలో ఎంత చేంజెస్ వస్తాయి అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. 2017లో మనకి ఇక్కడ జూన్ మంత్ లో 1+1 అనేది బోనస్ ఇష్యూ చేసిందండి. సో అప్పటిదాకా మన పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి స్టాక్స్ ఎన్ని అంటే 1,192 ఉండేవి. మనకి సడన్ గా 1+1 రావడం వల్ల 2,409 షేర్స్ కింద డబల్ అయినాయండి మనకి ఇక్కడ షేర్స్. సో ఇక్కడ నుంచి ఈ వ్యక్తి యొక్క జర్నీ అనేది మారిపోతుందండి. 1,88,000 ప్రాఫిట్ ఉన్నది 5,96,000 వచ్చింది. నియర్లీ 6 lakhs కి తన పోర్ట్ఫోలియో అనేది చేరుకుంది విత్ బోనస్ వల్ల అని మీరు గుర్తించాలి. సో నెక్స్ట్ మళ్ళీ అదే విధంగా 2018 చూసుకున్న సేమ్ యాజ్ సినారియో అండి. 1 రూపీ ఇచ్చారు. కన్సిస్టెంట్ గా ఈ పర్సన్ 25 షేర్స్ అనేది కొంటూ వెళ్ళారు. అలాగే మీకు ఇక్కడ 2019 ఇంకొకసారి జాగ్రత్తగా గమనించాలండి. 2019 మార్చిలో మనకి విప్రో అనేది 1+3 shares ఆఫర్ చేసిందండి. సో ఎప్పుడైతే ఈ బోనస్ ఇచ్చిందో అప్పటిదాకా ఈ పర్సన్ పోర్ట్ఫోలియోలో 2,909 స్టాక్స్ ఉండేవి. 8,752 స్టాక్స్ కింద కన్వర్ట్ అయినాయండి. ఇది చాలా మేజర్ చేంజెస్ అని మీకు చెప్పుకోవాలి. సో ఎవరైనా మనకి బాగా అమౌంట్ పెరిగేది
లాక్స్ లో ప్రాఫిట్ వచ్చేది ఇలా బోనస్ల వల్లే అని మీకు తెలుసుకోవాలండి. ఈ విషయం చాలా మందికి తెలీదు. కంపెనీలు ఏం బోనస్ ఇస్తాయిలే, ఎప్పుడో ఒకసారి ఇస్తాయిలే అనుకోవడం చాలా తప్పండి. కన్సిస్టెంట్ గా మన ఫండమెంటల్ వైజ్ గా ఒక సెక్టార్ లో ఉన్నటువంటి ఒక స్టాక్ ని అనాలిసిస్ చేసుకొని తీసుకోవడం ద్వారా ఇలాంటి ప్రాఫిట్స్ ఉంటాయని మీకు చూపించడం కోసమే మా ఈ ప్రయత్నం అండి. సో 3+1 బోనస్ షేర్స్ వచ్చిన తర్వాత ఈ పర్సన్ యొక్క పోర్ట్ఫోలియో మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు ఇక్కడ చూస్తే 7,20,000 ఉన్నటువంటి పోర్ట్ఫోలియో నెక్స్ట్ ఇయర్ కి 22,35,000 అనేది వచ్చిందండి. మీకు ఇక్కడ విత్ డివిడెండ్ అనేది 22,44,000. సో సేమ్ యాజ్ సినారియో అండి. 2020 కానీ 2021 కానీ మీరు ఇలా చూడొచ్చు. ఇక్కడ 21, 22 అట్లాగే 23 చూడండి. 23లో 1 రూపీ మాత్రమే మనకి ఇక్కడ డివిడెంట్ అనేది వచ్చింది. అంటే మనం ఎన్ని షేర్స్ హోల్డ్ చేసుకుంటే ఇంటూ 1 రూపీ అనమాట అండి మనకి ఇక్కడ. సో అప్పటిదాకా మనం ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్ గా స్టాక్ ప్రైస్ అనేది పెరగలేదు కాబట్టి 25 రూపీస్తో 25 స్టాక్సే పర్సన్ పర్చేస్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ చూడండి 41 lakhs ఉన్నది 2023లో మీకు ఇక్కడ 48,44,252 అనేది పెరిగిందండి. సో మీకు ఇక్కడ ఇంకొక ట్విస్ట్ అనేది నేను చెప్తాను లాస్ట్ లో. ఇక్కడ దాకా వెయిట్ చేసిన వాళ్ళకి ఏంటంటే 2024 అండి. ఇక్కడ 2024లో వచ్చి అప్పటిదాకా హోల్డ్ చేస్తున్నటువంటి ఈ స్టాక్స్ నవంబర్ కండి, ఈ మంత్ కి నేను గురించి మీరు కొద్దిగా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ 2024 అంటే ఈ ఇయర్ లో ఈ మంత్ లో ఈ పర్సన్ కన్సిస్టెంట్ గా ఇలా చేసుకొని రావడం వల్ల దిస్ ఈజ్ నవంబర్ అండి. తన పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి స్టాక్స్ 10,477 ఉన్నాయని మనం అనుకుందామండి. అయితే ఆల్రెడీ విప్రో అనేది లాస్ట్ మంత్ లోని 1+1 షేర్స్ అనేది బోనస్ మనకి ఇష్యూ చేసింది. అది నెక్స్ట్ మంత్ మన పోర్ట్ఫోలియోలోకి వస్తాయి కాబట్టి దిస్ ఇస్ డిసెంబర్ అండి. డిసెంబర్ కి ఈ 10,000 అనేవి 20,000 అవుతాయని మీరు ఇక్కడ గుర్తించాలి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 48,44,000 ఉన్నటువంటి ప్రాఫిట్ అనేది 1,19,68,000 అవుతుందనే విషయం మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుందండి. ఎప్పుడైతే ఆల్రెడీ మనకి 1+1 బోనస్ తీసుకున్నాం 2017లో, అలాగే 1+3 తీసుకున్నాం 2024లో, అంటే ఈ ఇయర్ లో నెక్స్ట్ మంత్ లో మళ్ళీ మనకి విప్రో అనేది 1+1 ఇష్యూ చేసింది కాబట్టి ఇక్కడ పోర్ట్ఫోలియో అనేది మీకు 10,000 నుంచి 20,000 డబల్ అవుతుందండి. ఇక్కడ 50 lakhs అనేది 1,19 lakhs అవుతుందని మీరు ఇక్కడ గమనించుకోవాలి. అంటే డిసిప్లిన్ గా ఒక ట్రేడర్ అనే వాళ్ళు సిప్ రూపంలో 5,000 ఎవ్రీ మంత్ విప్రోలో పెట్టి ఉంటే కనుక తో పెడుతున్నా కూడా సో వాళ్ళ జర్నీ అనేది బోనస్ల వల్ల వాళ్ళకి వచ్చే డివిడెండ్స్ వల్ల జర్నీ అనేది కరోర్పతం చేసిందనే విషయం మీరు బాగా ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అ మోడల్ ఆఫ్ 1 crore జర్నీ అండి. మీరు ఇది ఫ్రీగా ఉన్నప్పుడు ఇది మీరు స్క్రీన్ షాట్స్ తీసుకొని కానీ లేదా డౌన్లోడ్ చేసుకొని కానీ మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఎల్లో మార్క్స్ లో నేను పెట్టినవి కూడా డివిడెండ్స్, బోనస్లు, స్టాక్ స్ప్లిట్స్ ఏవైనా ఉంటే నేను మెన్షన్ చేశాను. సో చివరిలో ఇక్కడ అంటే డివిడెండ్స్ ఎంత వచ్చినాయి అనేది మీరు చూడొచ్చు. సో ఈ విధంగా ఒక ట్రేడర్ అనే వాళ్ళు డిసిప్లైన్ గా ఒక మిడిల్ క్లాస్ అయినా అవ్వచ్చు, అప్పర్ మిడిల్ క్లాస్ అయినా అవ్వచ్చు, లేదా మంత్లీ మీరు ఎంత పెట్టాలనుకున్నా 5,000 కాదండి, మన ఎఫోర్డబిలిటీని బట్టి అది 1,000 అయినా అవ్వచ్చు, 2,000 అయినా అవ్వచ్చు, 3,000 అయినా అవ్వచ్చు. సో మన పిల్లల ఫ్యూచర్ కోసం అంటే నేను మీకు డైలీ షార్ట్స్ లో మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మ్యూచువల్ ఫండ్స్ లో మీరు 20 years దాకా వెయిట్ చేస్తే ఎంత ప్రాఫిట్ అయితే వస్తుందో మనం స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల 10 years లోనే అంతకి డబల్ త్రిబుల్ ప్రాఫిట్ అనేది మనం తీసుకుంటాం. స్టాక్ మార్కెట్ అనేది ఏమీ గ్యాంబ్లింగ్ కాదండి, ఒక జూదం కాదు. మనం కొద్దిగా సెన్సిబుల్ తో మనకి ఇది ఉంటే సరిపోతుందండి. కొద్దిగా సెన్స్ ఉండి కొద్దిగా నాలెడ్జ్ ఉంటే చాలు. మంచి అనలైజ్ చేసుకునేటటువంటి కంపెనీ స్టాక్స్ ని తీసుకోవడం వల్ల బోనస్లు ఎక్కువ ఏ కంపెనీలు ఇస్తున్నాయి, డివిడెండ్స్ మనకి ఎక్కడి నుంచి ఎక్కువ వస్తున్నాయి అనేది మీరు అనలైజ్ చేసుకుని ఈ విధంగా మీరు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మంచి కరోర్పతిలా మారాలని మేము ఆశిస్తున్నాం. సో మాకంత నాలెడ్జ్ లేదు అనుకున్న వాళ్ళని శృతి స్టాక్స్ ని ఫాలో అవ్వచ్చు. చూసారు కదా, ఖచ్చితంగా దిమ్మ తిరిగిపోయే ప్రాఫిట్స్ అది. ఒక్కసారి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డివిస్లో 10,000 ఇన్వెస్ట్మెంట్, జస్ట్ 10,000. 2014లో 10,000 కూడా అంత ఇబ్బంది ఉన్న పరిస్థితులు ఏం లేవు. 10,000 పెట్టచ్చు, ఈజీగా పెట్టచ్చు. ప్రాఫిట్ ఎంత? తను ఏం చేసిండు, ఎవ్రీ మంత్ కంటిన్యూస్గా క్రమశిక్షణగా ఒక్క స్టాక్ అయితే బై చేసిండు. ప్రజెంట్ తన ప్రాఫిట్ ఎంత ఉంది? 12,16,000. ఓకేనా? మీరు 10,000తో పెట్టుకుంటే 12,16,000 ఎప్పుడు వస్తుంది? వచ్చే అవకాశాలు ఉన్నాయా ఎవరికైనా ఈ రోజులలో? ఒకసారి అర్థం చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ బజాజ్ ఆటో 20,000.
ప్రాఫిట్ ఎంత 26 lakhs, ఓకేనా. బట్ ఈ లాస్ట్ వచ్చి విప్రో జస్ట్ 5,000 ఎవ్రీ మంత్, 5,000 ఎవ్రీ మంత్ తన సిప్ లాగా పెట్టుకుంటా పోయండి. ఎవ్రీ మంత్ 5,000, ప్రాఫిట్ ఎంత తెలుసా, 1 crore ప్లస్. సో ఇలా ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుంది? ఈ విప్రో కానీ ఈ స్టాక్స్ కానీ ఏం చేస్తాయంటే డివిడెండ్స్ ఇవ్వడము, స్ప్లిట్ చేయడము, స్టాక్కి ఉన్న స్టాక్ని డబుల్ చేయడము, ఇవి మనకు 100 CR ఇస్తాయి, ఓకేనా. మీరు పెట్టే పెట్టుబడిని క్యాల్కులేట్ చేసుకోండి. ఇప్పటిదాకా మీ మైండ్లో ఉన్నది క్యాల్కులేట్ మొత్తం మర్చిపోండి. నేను అదే ఇప్పుడు మీకు చెప్పదలుచుకుంటున్నా, ఓకేనా. సో మా ఇంత పెద్ద ఎఫర్ట్ మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇప్పుడు చేయండి, ఓకేనా. సో ఇంత మీకైతే నాలెడ్జ్ని, మీకు పాజిటివ్ ఎనర్జీని మీకు ఇష్టం అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి, కంపల్సరీ షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఎవ్రీ ఫ్రైడే మీకు ఇచ్చే ఇది ఒక గిఫ్ట్ అనుకోండి, లేకుంటే ఏమనుకోండి, నేను ఫ్రెష్గా ఒక అకౌంట్లో, ఓకేనా, ఫ్రెష్గా ఒక అకౌంట్లో నా సేవింగ్స్ ఎంత ఉండని, 1000 రూపాయలే ఉండని, 500 ఉండని, అది ఎంత ఉండని, 1000 రూపాయలకి వచ్చిన స్టాకే కొంటాను, 500 ఉంటే 500కి వచ్చే స్టాకే కొంటాను, 10 రూపాయలు ఉంటే 10 లక్షలు, 1,00,000 ఉంటే 1,00,000కి వచ్చే స్టాకే కొంటాను. సో ఇలాంటివన్నీ కొంటూ దాన్ని మీకు రివీల్ చేస్తాను. నాతో ఎవరైతే జర్నీ స్టార్ట్ అనుకుంటున్నారో వాళ్ళు జర్నీ స్టార్ట్ చేయండి. December 1st Friday, ఓకేనా. డిసెంబర్లో వచ్చే ఫస్ట్ ఫ్రైడే మన ఇన్వెస్ట్మెంట్కి ఫస్ట్ డే, ఓకేనా. మన ఇప్పటి నుంచి మన తెలుగు ఎవరైనా సరే అందరికి షేర్ చేయండి, ఓకేనా. మీ ఇన్వెస్ట్ ఎంత అని కానీ సిస్టమేటిక్గా ఖచ్చితంగా మనం చేద్దాము. కంపల్సరీ మనం 100 CR కొట్టాలి. 100 CR కొడతామా, 20 కొడతామా, 30 కొడతామా, 10 కొడతామా అవసరం లేదు. బట్ ఇక్కడ మీకోసం నేను చేసే హెల్ప్ ఏంటంటే, నేను కూడా చేసుకుంటాను, నువ్వు చెప్పవలసింది అంటే మీకోసం నేను సెలెక్ట్ చేసే స్టాక్స్ ఎలా ఉంటాయంటే విప్రో లాంటి స్టాక్స్ మీకు సెలెక్ట్ చేస్తాను నేను, ఓకేనా. మనకు చాలా స్టాక్స్, వేల స్టాక్స్ ఉన్నాయి, దాంట్లో విప్రో లాంటివి మనకు స్టాక్స్ని డబల్ చేసేవి, బెస్ట్ బెనిఫిట్స్ ఉన్నవి, ఇలాంటివి మీకు స్ప్లిట్ చేసేటివి. ఇప్పుడు రాకేష్ జుంజున్వాలా ఉన్నాడండి, తన ఫండ్స్ మొత్తం షేర్స్లోనే పెడుతున్నాడు. బట్ తను లగ్జరీగా బతకడానికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇలా డివిడెండ్స్ రావడము, స్ప్లిట్ అయినప్పుడు మనీ డబల్ అవ్వడము, ఇలాంటి వాటి నుంచి తన అకౌంట్లోకి కోట్లు వస్తాయి. అర్థమైందా? తన షేర్స్గా ఉంటాయి. ఇలా డివిడెండ్స్లో ప్రాఫిట్ వచ్చినప్పుడు సో చాలా డబ్బులు తన అకౌంట్లోకి వచ్చేస్తాయి, కోట్లలో వచ్చేస్తాయి ఇయర్లీ. దాంతో తను హ్యాపీగా మంచిగా లగ్జరీగా ఎంజాయ్ చేసుకుంటాను. అలాంటి స్టాక్స్ మీకోసం ఫైండ్ చేస్తా. సో 10 years మనం జర్నీ స్టార్ట్ చేద్దాం. సో పాజిటివ్ అనిపించి మీ కామెంట్ ఎలా ఉంటుందో, మీ మైండ్లో అనిపించిన విషయాన్ని చెప్పండి. నేను చేద్దాం అనుకుంటున్నానా లేదా చెప్పండి. మీకు జస్ట్ 1000 అయినా సరే 500 అయినా సరే స్టార్ట్ చేయండి జర్నీ, ఓకేనా. సో డిసెంబర్లో వచ్చే ఫస్ట్ ఫ్రైడే మన ఇన్వెస్ట్మెంట్, మన ఈ 100 CR వీడియోకి 100 CR రూట్కి మనకు ఫస్ట్ డే ఆ రోజు నుంచి నేనైతే స్టార్ట్ చేయబోతున్నా, ఓకేనా. డైరెక్ట్ నీకు యూట్యూబ్లోనే లైవ్ ఇస్తాను. మళ్ళీ దాన్ని మామూలుగా నేను పెట్టేసి మీకు చూపించడం కాదు, లైవ్లో ఆ ఫ్రైడే రోజు లైవ్ పెట్టి మీకు నేను చేస్తూ మీరు పెట్టుకోండి అని చెప్పేసి చెప్తాను. సో నేను ఇప్పుడు ఒకటి 5 స్టాక్స్ కొంటాను. నా కెపాసిటీ, మీ కెపాసిటీ 10 కొనుక్కోండి, మీ కెపాసిటీ 1 కొనుక్కోండి, ఇలా పోండి, ఓకేనా. సో సుతన్ స్టాక్స్ని బిలీవ్ చేయండి. 100 CR వరకు కంపల్సరీ అయితే నేను మీతో ఉంటాను. సో సుతన్ స్టాక్స్ ఉన్నంత వరకు నేనే ఉండొచ్చు, తర్వాత ఇంకెవరైనా టేక్ ఓవర్ చేస్తే వాళ్ళు ఉండొచ్చు. ఎవరైనా సరే ఈ 10 years ఖచ్చితంగా మీతో అయితే జర్నీ అయితే స్టార్ట్ చేస్తారు. వాళ్ళు మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. నేను ఖచ్చితంగా 10 years నేనే హెల్ప్ చేస్తాను. ఈ విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఈ 100 CR వీడియో కంపల్సరీ పాజిటివ్ ఆర్ నెగిటివా, సో మేము పెట్టింది కరెక్టా రాంగ్ అని చెప్పేసి మీరు ఆలోచించి మీ కామెంట్స్ అయితే ఇవ్వండి. పక్కా ఇప్పుడు 3 మీరు చూసారు కదా, మేడం ఎక్స్ప్లెయిన్ చేసింది కదా. సో ఇలాంటి స్టాక్స్ అన్ని మనం సెలెక్ట్ చేద్దాం. మంత్లీ కంపల్సరీ ఎవ్రీ ఫ్రైడే, ఎవ్రీ డిసెంబర్ ఫ్రైడే, ఓకేనా. ఒకవేళ మీకు కనుక శాలరీస్ కొంచెం అటు ఇటు అయితే నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత డే కానీ కూడా పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. నేను గైడ్ చేస్తాను, అది కూడా లైవ్లో గైడ్ చేస్తాను, ఓకేనా. చెప్పండి మీకు ఇప్పుడు ఎలా అనిపించిందో మీరు నాకు చెప్పండి, ఓకేనా. కామెంట్ రూపంలో చూడండి. సో అన్ని కామెంట్స్ నేను చూస్తాను, అన్ని కామెంట్స్కి ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. మీ డౌట్స్ ఉన్నా కూడా దానిలో పెట్టేసేయండి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సుతన్ స్టాక్ ఖచ్చితంగా A to Z కోర్స్ అయితే ఫ్రీగా ఇచ్చింది. ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ మా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చినాము, టెలిగ్రామ్ కూడా ఇచ్చినాము. ఆప్షన్ ట్రేడ్ చేసుకునే వాళ్ళకి టెలిగ్రామ్లో ఫ్రీగా గైడెన్స్ కూడా ఇస్తున్నాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వాట్సాప్లో ఛానల్ కూడా ఉంటుంది, అక్కడ చూడండి ఒకసారి, ఓకేనా. సో మీకు చాలా సర్వీస్ అయితే ఇవ్వడానికి అయితే మేము రెడీగా ఉన్నాము. సో ఈ సర్వీస్ కూడా మనం అయితే స్టార్ట్ చేస్తాము. ఎవ్రీ ఫ్రైడే నేనైతే నా ఇన్వెస్ట్మెంట్ అయితే మీకైతే చూపిస్తాను. ఇంతవరకు ఎవరు చేసి ఉండరు, సో నాది చేసి ఉండరు. ఇది మీకోసం నేనైతే చేస్తున్నాను. నేను సంపాదించుకుంటాను, నాతో పాటు మీరు సంపాదించుకోండి, ఓకేనా. సో లాస్ అయితే నేను లాస్ అవుతాను, మీరు లాస్ అవుతారు. బట్ లాస్ అయినా కూడా సో మనం ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ ఒకటి ఉంది, దాంట్లో లాస్ ఉంది, చాలా లాస్ వెళ్ళినాయి స్టాక్స్. సో రికవరీ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు కొన్ని స్టాక్స్ ఇప్పుడు చాలా పడిపోయినాయి కదా, దీంట్లో మళ్ళీ కొన్ని స్టాక్స్ పడినాయి, మళ్ళీ రికవరీ వస్తాయి, ప్రాఫిట్ వస్తుంది, ఓకేనా. పెట్టినాం కింద, అది లాస్ అవ్వనివ్వండి. స్టాక్ ఇప్పుడు మనం పెట్టిన స్టాక్ డ్రాప్ అయింది అనుకుంటే ఇంకా మనకు లక్కీ, మనం ఇంకా కొన్ని స్టాక్స్ ఎక్కువ దాంట్లో బై చేయవచ్చు, అది మళ్ళీ ఖచ్చితంగా పైకి వస్తుంది, ఓకేనా. ఖచ్చితంగా గుడ్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్సే సెలెక్ట్ చేస్తాను.
గుడ్ బేస్ ఉన్న స్టాక్సే సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు గుడ్ బేస్ స్టాక్స్ అంటే లైక్ రిలయన్స్, టాటా ప్రొడక్ట్స్ ఇలాంటివన్నీ. ఓకేనా, ఫ్యూచర్లో వాటికి ఎలాంటి ప్రాబ్లమ్ వస్తుందో మనకు తెలియదు, బట్ మనం ఇప్పుడున్న మంచి స్టాక్స్ అయితే మనం చూసుకొని సో దానిలో జర్నీ అయితే స్టార్ట్ చేద్దాము. మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత 1 CR 2 CR నాకు సంబంధం లేదు. నా ఇన్వెస్ట్మెంట్ నేనైతే ఎవ్రీ మంత్ సిప్ లాగా పెట్టేస్తాను. ఓకేనా, మంచి ప్రాఫిట్స్ అయితే మనం సంపాదించుకోవచ్చు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో విన్నందుకు. ఇది నాట్ ఏ మోటివేషన్ వీడియో, మీకు ప్రాక్టికల్గా నేను చూపించాను సంపాదించవచ్చు అని చెప్పేసి. ఒక 1 స్టాక్ 10 years 1 CR ఇచ్చింది విప్రో. బజాజ్ ఆటో 20 lakhs ఇచ్చింది, 26 lakhs ఇచ్చింది. అలాగే మన ఇంకో స్టాక్ డివిస్ మనకు 12 lakhs ఇచ్చింది. ఇవే చూసుకుంటే దగ్గర 150 CR 1.5 CR దాకా అయినాయి. అంటే ఇలాంటివి చూసుకుంటే 3 stocks లో మనం ఇంత సంపాదించుకుంటే అలా ఒక 300 stocks అయితే మనం 100 CR సింపుల్ కదా. సో ఇంకోటి వన్ థింగ్ ఏంటంటే సో మమ్మల్ని ఎందుకు మీరు నమ్మాలి అంటే సో మేము NISM సర్టిఫైడ్. ఓకేనా, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఇది ప్రమోషనల్ వీడియో కాదు, ఇది మేము ఏ స్టాక్ను ప్రమోషనల్ చేయడం లేదు, ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని ప్రమోషనల్ వీడియో అయితే కాదు. ఓకేనా, ఈ ఎక్సెల్స్ మేము రెడీ చేయడానికి దాదాపు మాకు 24 to 40 hours మధ్యలో టైం పట్టింది. సో అంతమంది కూర్చొని ఆ డివైడ్స్ ఎప్పుడు వచ్చినవి, స్ప్లిట్ ఎప్పుడు అయినవి, ఎంత స్టాక్స్ పెడితే ఎంత అని చెప్పేసి అవన్నీ క్యాల్కులేట్ చేసి మేము చెప్పినాం కాబట్టి సో ఇంత టైం పట్టింది. కాబట్టి ఇది ప్రమోషనల్ కాదు, మన కోసం మనం చేసుకుంటున్న వీడియో. ఓకేనా, సో నేనైతే పాసిబుల్ చేయడానికి దీన్ని ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి నాతో పాటు. సో ఎంతమంది ఇప్పుడు మళ్ళీ చెప్పండి, ఎంతమంది రెడీగా ఉన్నామో చెప్పండి. సో ఫ్రైడే నుంచి మనం నెక్స్ట్ డిసెంబర్ ఫ్రైడే నుంచి మనం ఫస్ట్ డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా లైక్ చేయండి, మాకు ఎఫర్ట్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైతే ఇంపార్టెంటో మీ ఫ్రెండ్స్కి, మన మంచిగా మనకు కూడా మంచి జరుగుతుంది కదా. సో మనతో ఇంకో నలుగురికి మంచి జరగాలనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, గ్రూప్స్లలో ఎక్కడైనా ఉంటే షేర్ చేయండి. కంపల్సరీ దీన్ని మనం చేసి చూపిద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.